ఆంధ్ర కింగ్ తాలూకా 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలాగుందో తెలుసుకునే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మరిన్ని వీడియోల గురించి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మూవీ డ్రామా అండ్ ఎమోషనల్ అండ్ సైంటిఫిక్ మూవీ. ఈ మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది. ఇది నేనింతే మూవీ ఉంటది చూసారా? పూరి జగన్నాథ్ గారి మూవీ సేమ్ అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే కొత్తగా ఉన్నది ఇది మూవీ స్టోరీ లైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎలా కనపడుతుందో కొంచెం మనం ఫస్ట్ డిసైడ్ అయిపోకూడదు. మూవీ డెప్త్లోకి వెళ్తేనే మనకి ఏంటనేది తెలుస్తుంది మూవీ గురించి కంప్లీట్గానే. స్టోరీ లైన్లోకి వెళ్తే హీరో పేరు వచ్చి సాగర్ అండ్ హీరో గారు ఏంటంటే దీంట్లో ఉపేంద్ర గారు ఉన్నారు కదా, ఉపేంద్ర గారికి పెద్ద బిగ్ ఫ్యాన్ అయితే ఉంటారు. ఎందుకంటే పాలిటెక్నిక్ చదివే ఒక వ్యక్తి చిన్న కుర్రోడు బిగ్ ఫ్యాన్గా ఉంటే ఎలా చూపెడతారని మూవీలో చాలా క్లియర్గా చూపెట్టారు. బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే ఒక్కో సీన్ దగ్గర కేకలు ఒక రొమాంటిక్ సీన్ దగ్గర ఒక ఎమోషనల్ సీన్ దగ్గర చాలా బాగా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఒక డైరెక్టర్ చాలా అయితే కొత్తగా చూపెట్టాడు మూవీ అంతా. చాలా బాగున్నది, ఎక్కడ బోర్ అనేది కొట్టదు మనకి. సైడ్ క్యారెక్టర్స్ అయితే చాలా అవసరం నటించారు. ఇంకా న్యాచురల్గా ఉంటుంది మూవీ అయితే. రామ్ పోతినేని గారు అయితే చాలా వింటేజ్ లుక్లో ఒక 18 ఇయర్స్ ఓల్డ్ లాగా నటించారు. చాలా బాగున్నది. లాస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎమోషనల్ ఇంకా ఎక్కడ మనకి ఎంగేజింగ్ అనిపించదు. ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోతాం. ఇంకా హీరోయిన్ అయితే క్యూట్గా చాలా హైలైట్ అయితే ఉన్నది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎందుకంటే ఈ మూవీ ఇచ్చిన హైప్ మామూలు అయితే కాదు. ఆంధ్ర కింగ్ అంటేనే మన ఉపేంద్ర గారు చాలా బాగున్నది మూవీ. మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.